శ్రీకాంత్గా పేరుండే ఆయన కూడా అక్కడ అమరుడు కావడం జరిగింది. అట్లా వాళ్ళు వేరే టీమ్స్ ఏవైతుండ్రో మా పక్కకున్న వాళ్ళే బాధాకరమైన విషయం అంటే వాళ్ళు అమరుడు అయిపోవడం జరిగింది. ఒక భారతదేశంలో అంటే ఏ కల్చర్ టీము దీంతో ఫేస్ చేయలేని కల్చర్ టీమ్గా వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు. డప్పు రమేష్ అయితే ఒక మాస్టర్ డప్పు మీద డప్పు ఏంటిది అని దాని మీద డప్పు ఒక నోట్స్ రాశారు. తర్వాత దివాకర్ ఒక స్ట్రీట్ ప్లే ఆయన ఎంబీబీఎస్ చదివిండు. ఒక స్ట్రీట్ ప్లే ఎంత బాగా స్కిట్ తయారు చేస్తుండంటే యాక్టింగ్ చేస్తే ఇక అంత బాగా యాక్టింగ్ చేస్తుంది. అట్లా వీళ్ళంతా లెజెండ్. దానికి నాయకత్వం వహించిన మెయిన్ గద్దర్ ఆయన కూడా మీకు మీరు రాస్తున్నారు, ఆయన కూడా ఒక లెజెండ్. అట్లా వీళ్ళందరూ కూడా ఏదైతే అంటే థియరీ ప్రాక్టీస్, వీళ్ళు థియరీ ఉన్నది అండ్ ప్రాక్టీస్ ఆచరణ కూడా వీళ్ళు పోయి తమ లైఫ్ ఏదైతుందో ఆ లైఫ్ను సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లా జననాట్య మండలి వస్తూ 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 ఇక ఆఖరికి నిర్బంధం పెరిగిన తర్వాత మేమందరము లోపలికి వెళ్ళిపోవడం జరిగింది తెలంగాణలోకి. ఆ తర్వాత ఇక బయట డప్పు రమేష్ ఇక పాడుతూ ఉండే ఆయన కూడా అనారోగ్యంతో అమరుడు కావడం జరిగింది. దాని తర్వాత ఇక అంత ఇదిగా లేకుండా మేము లోపలికి పోయిన తర్వాత కూడా తెలంగాణలో జననాట్య మండలి దళమే ఉండే. ఆ దళానికి నేనే నాయకత్వం వహించిన. అది సాయుధంగానే ఉంటుండే ప్రోగ్రాము. ప్రజలలో పోయి సాయుధంగానే పాటలు పాడుతుంటాం. ఎన్నో పాటలు అవి అక్కడ కూడా రాయడం జరిగింది, పాడడం జరిగింది ప్రజలలో. ఒక చెంప కొడితే రక్తం, చిన్న పాప మామూలుగానే హాస్పిటల్కు పంపిద్దామనేసి కరీంనగర్ ఒక ఊళ్ళో పెట్టాం. మేమే మాట్లాడి చిన్న పాప అంటే ఒక 17 years ఉంటుంది. ఆమె చాలా చిన్న పాప. అతను తీసుకుపోయి పట్టుకొని చంపేశారు ఎన్కౌంటర్. ఆమె మీద ఒక చెంప కొడితే రక్తం, ఒక చెంప కొడితే పాలు, చిదిమితే పాలు కరే చిన్నారి ప్రాయం నీది, నీకు నూరేళ్ళెట్లా నిండేదో సెల్లెలా ఓ చిన్ని సారమ్మ అని దాని మీద కూడా అక్కడ జనరేటర్ పాటలు రాయడం జరిగింది. ఇట్లా మెయిన్గా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కల్చర్ థీమ్కి సంబంధించింది. అంటే విప్లవ సంస్కృతి ఏదైతే ఉందో అప్పుడు ఉన్న దాన్ని పట్టుకొని ఆ పాటలు ఇవన్నీ కూడా రాయడం జరిగింది, ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇక చాలా మార్పులు వచ్చేసినాయి, చాలా మార్పు. దాని ప్రకారం కూడా ఇక చాలామంది రచయితలు కళాకారులు రాష్ట్రంలో పాడుతూనే ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే ఒక 77 నుంచి 80 వరకు పార్ట్ టైమ్గా విప్లవంలో పాల్గొన్నాము. 80 నుంచి ఇప్పటి వరకు 25 వరకు ఈ రోజు వరకు కూడా మేము మొన్న అక్కడ మన లీగల్ అయ్యే వరకు కూడా మేము నెలంలోనే సంస్కృతి రంగాన్ని డీల్ చేయడం జరిగింది. కాబట్టి అట్లా మేము అది డీల్ చేసిగా వయసు పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఏమంటే అంటే కళ్ళు సమస్య, తర్వాత ఇక మరి చీకట్ల నడవండి కావచ్చు, ఇవన్నీ కూడా అనారోగ్యం సంబంధించి చాలా కష్టం. ఇప్పుడు యుద్ధం అక్కడ ఫైర్ మన బాగా దాడి కూడా మీకు అందరికి తెలిసిందే. కాబట్టి అట్లా ఉండడం కొద్దిగా సాధ్యం కాదు. కాబట్టి అందుకోసమే మేము బయట ఉంటాము అని మేము బయటకి మా ఫ్యామిలీతో ఉంటాము. అనారోగ్యము ఇదైంది, మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో ఉంటాం మేము అని చేసి మేము ఓ లీగల్గా రావడం జరిగింది. కాబట్టి అట్లా మేము పనిచేసి ఎన్నో ఫైరింగ్లు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్యలు కావచ్చు, బాధలు కావచ్చు, బతులు అంటే ఒక విప్లవ జీవితము ఇన్ని సంవత్సరాలు బతకడం అంటే అది చాలా అంటే ఇది చెప్పుకోవచ్చు. ఒక క్రమశిక్షణతో బతకడం అంటే బతకడం ఒకటి. అందుకే చిరబండరాజు ఏమంటాడు, కమ్యూనిస్ట్గా జీవించవచ్చు, కమ్యూనిస్ట్గా చావడం వేరు అంటాడు ఆయన ఒక కవిత. కాబట్టి ఆయన రాస్తూ ఏమంటాడంటే నువ్వు ఏదైతే నడుస్తుంటావో రేపు నీ పాదాల మట్టిని కూడా తీసి వాళ్ళు ల్యాబ్లో పెట్టి పరీక్షిస్తారు. పాదాల మట్టిలో కూడా ఏమన్నా విప్లవాలు ఉన్నాయని రాసి వాళ్ళు ఎప్పుడు రాశారు, 70 ప్రాంతంలో రాసిస్తారు. అట్లా చాలా కవితలే కానీ ఇట్లా మేము స్టేజ్ చెప్తుంది ఇవన్నీ కూడా. కాబట్టి ఇట్లా ఈ సంస్కృతంలో పనిచేసి ఈ లీగల్ కావడం జరిగింది. అట్లా
అట్లా అనారోగ్యం సంబంధించి ఇప్పుడు డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేసినాము కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది కాబట్టి డాక్టర్స్ను మేము ఇంకా దగ్గర అవుతున్నది ఇప్పటికీ కాబట్టి రకరకాల అనారోగ్యాలు అవి కావచ్చు ఆ విధంగా మేము బయటికి రావడం జరిగింది. అట్లా సాంస్కృతిక రంగాన్ని ఒక పునాదిగా ఉంటూ అంటే నేను పునాది కాదు ఎంతోమంది ఉన్నారు అందులో నేను ఒక చిన్న దానికి సపోర్ట్. ఇప్పుడు రామాయణం భాషలో చెప్పాలంటే ఉడత ఏదైతే ఇసుక తీసుకొచ్చి అలా కట్ట వేసినట్టు ఇసుక వేస్తుందో అట్లా నా వంతు బాధ్యత కూడా నేను అట్లా నిర్వర్తించి ఇట్లా బయటికి రావడం జరిగింది అని మీరు అర్థం చేసుకుంటారని మనం చెప్తాను. అలా 2 దాటిన వాళ్ళను మెల్లమెల్లగా మార్చాలి మొత్తము. ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం అక్కడ మారిపోయింది అని నేను చెప్పలేను. అంటే ఒకటే రోజు మారడం సమాజం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఈ సమాజంలో ఉన్న దాంట్లో మల్లెపూల బతకాలంటే చాలా కష్టం. తనకు తను ఫైట్ చేయవలసిందే. ఆయన ఒక కుటుంబంలో బతకాలంటే కూడా తనకు తను ఫైట్ చేయవలసింది. కాబట్టి అంత మంచిగా బతకాలంటే కూడా పెద్ద ఫైట్ కావాలి. కాబట్టి కొత్త అట్లా మనం కొంత మార్పు అట్లా పాటల ద్వారా రకరకాల చర్చ ద్వారా రాసే ద్వారా ఇట్లా కొంత అట్లా మార్పు మొత్తం మారిపోయిందని నేను చెప్తలేను. అంటే వాళ్ళకు ఒక లేని మనము ఇది కరెక్టే కదా అనే కాడికి మనము వాళ్ళకు అట్లా చేయడం జరిగింది. అట్లా సంస్కృతి పరంగా మెయిన్గా అది మార్పు చేయడం జరిగింది. ఆదివాసులను పదుల సంఖ్యలో 100 సంఖ్యలో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు అక్కడ అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద. దేనివల్ల పరిస్థితి జరుగుతుందని అంటే మావోయిస్టుల వల్ల అనుకోవచ్చా, లేకపోతే మావోయిస్టులు ఉన్నందుకు అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ అవసరాలు దాని మీద వాళ్ళ అవసరం ఉంది ఇక్కడ ఆదివాసులు చంపడానికి మిలిటరీ బలగాలు వచ్చి అంటే మీరు అది నేను చెప్పాను మీరు దయచేసి